హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు 4/8/2026 నాడు ఖమ్మం ఈద్గా గ్రౌండ్లో కౌంటీ మ్యాచ్ నడుస్తుంది. కౌంటీ ఆడుతున్న వాళ్ళు చూస్తే సంతు బ్యాటింగ్, బౌలింగ్ రఘు, ఖమ్మం రఘు. బౌలింగ్ చూస్తే బౌలింగ్ అండ్ బ్యాటింగ్ ప్రేమ్, ఖమ్మం ప్రేమ్. వీరి మధ్యన 5 ఓవర్ల మ్యాచ్ మరికొద్ది క్షణాల్లో స్టార్ట్ అవుతుంది. 5 ఓవర్ల మ్యాచ్, 5 ఫీల్డర్స్, బ్యాక్ సైడ్ రన్స్ లేవు. సంతు బ్యాటింగ్, ఈ మ్యాచ్ కౌంటీ కింగ్ గోపాలన్న ఆధ్వర్యంలో నడుస్తుంది. చెప్పన్నా. సంతు రఘు వర్సెస్ ప్రేమ్. ఓకే, మొదటి బంతి. మొదటి బంతి భారీ 6 వెళ్ళే అవకాశం ఉంది. 6 రన్స్. తన మొదటి ఎదుర్కొన్న మొదటి బంతికి అద్భుతంగా 6 కొట్టాడు సంతు. ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారో కౌంటీ కింగ్ గోపాలన్న అడుగుదాం. అన్న, ఎవరు గెలిచే అవకాశం ఉంది? సేమ్ వచ్చేసి ఈక్వల్ పోటీ బరాబర్ నడుస్తుంది. మోహన్ అన్న ఖాళీ. సంతు ఫస్ట్ బాల్ 6 కొట్టారు కాబట్టి సంతుకు అవకాశం ఎక్కువ ఉంది అనుకుంటున్నాను. అక్బర్ భాయ్, ఎవరు గెలుస్తారు? 2 టీంలు సమానంగా ఉన్నాయి కాబట్టి చెప్పలేమన్నా. మరి కొన్ని క్షణాల్లో నేనే చెప్తా ఎవరు గెలుస్తారో. రెండో బంతి కూడా భారీ షాట్. అక్కడ ఉన్న ఫీల్డర్ అద్భుతమైన క్యాచ్. తన మొదటి వికెట్ని కోల్పోయాడు సంతు. డాట్ బాల్. 4వ బంతికి అద్భుతమైన ఫీల్డ్. అక్కడున్న ఆజాద్ ఒక పరుగు మాత్రం లభించింది. మరో బంతి భారీ 6 వెళ్ళే అవకాశం ఉంది. అద్భుతమైన షాట్. బంతి ర్యాపిడో. చక్కగా అద్భుతమైన రెండో 6. దీంతో 13 పరుగులు చేరుకున్నాడు. మొదటి ఓవర్ చివరి బంతి. చక్కటి షాట్. రెండవ పరుగు ప్రయత్నిస్తాడా? లేడు. చక్కగా సింగిల్, అద్భుతమైన సింగిల్. దీంతో మొదటి ఓవర్ ముగిసింది. ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారో ఠాగూర్ అడుగుదాం. ఠాగూర్, ఎవరు గెలుస్తారు? మ్యాచ్ హోరాహోరీగా ఉండబోతుంది. ఎవరు గెలుస్తారని ముందే చెప్పలేము. ఒక ఓవర్ ముగిసేసానికి స్కోర్ 14. ఒక ఓవర్ 14 కనుక బ్యాటింగ్ కొంచెం అవకాశం ఉంది అనుకుంటున్నాను. రెండో ఓవర్ మొదటి బంతి. చక్కటి షాట్. మరొక అద్భుతమైన సింగిల్. అక్కడున్న మలింగ చక్కగా ఫీల్ చేయడంతో 1 పరుగు మాత్రమే లభించింది. చాలా చక్కగా సింగిల్తో అద్భుతంగా స్కోర్ని పెంచుకుంటున్నాడు సంతు. మొదటి ఓవర్ రెండవ బంతి. బౌలర్ వేసిన బంతి చక్కగా అక్కడున్న పవన్ ఫీల్ చేయడంతో 1 పరుగు మాత్రమే. మోహన్ పైరన్నర్గా మోహన్ రావడం జరిగింది. వైట్ బాల్. ఎప్పట్లాగానే అది న్యాచురల్ బౌలింగ్. బౌలర్ వేసిన బంతిని భారీ 6కి వెళ్ళే అవకాశం ఉంది. 6. మరొక అద్భుతమైన 6. సంతు చక్కగా బ్యాటింగ్ చేస్తున్నాడు. 22 పరుగులు. చాలా చక్కగా బ్యాటింగ్ చేస్తున్నాడు సంతు. 1 వికెట్ నష్టానికి 22 పరుగులు సాధించి 1 వికెట్ నష్టపోవడం జరిగింది. ఈ మ్యాచ్ కోసం ఠాగూర్ ప్రత్యేకంగా పొద్దున్నే స్నానం చేసి వచ్చాడంట. ఓ, భారీ ర్యాకెట్ మిస్ అయిందండి. చక్కటి బంతి. నెక్స్ట్ బంతి. బౌలర్ వేసిన బంతి చక్కటి షాట్. 4 వెళ్ళే అవకాశం ఉంది. అక్కడ ఎటువంటి ఫీల్డర్ లేకపోవడంతో 4 రన్స్. దీంతో 26 పరుగులు చేరుకున్నాడు. విరుచుకు పడుతున్నాడు సంతు. రెండో ఓవర్ చివరి బంతి. నెక్స్ట్ బంతి వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఓ, బౌలర్ వేసిన మంచి చక్కటి షాట్. అక్కడ ఫీల్డర్ అందుకునే అవకాశం ఉంది, కానీ 4 రన్స్. 4 రన్స్. ఈ గ్రౌండ్ రూల్ ప్రకారం చెట్టుకు వెళ్తే 4 రన్స్. ఆకులు దేనిదైనా 6 ఏనండి. స్ట్రైట్ మాత్రమే అది. రెండో వికెట్ని కోల్పోవడం జరిగింది. 30 పరుగుల వద్ద రెండో వికెట్ని బౌలర్ రూపంలో కోల్పోయాడు సంతు. ఇంకా 3 ఓవర్లు ఉన్నాయి. స్కోర్ 30. ఎవరు చెప్పరుగా.
ఓ భారీ సిక్స్ వెళ్ళే అవకాశం ఉంది. అక్కడున్న పవన్ దాన్ని ఎట్లా అయినా పట్టుకోవాలని ట్రై చేస్తున్నాడు కానీ 6. దీంతో 36 పరుగులు చేరుకున్నాడు సంతు. 2.2 హలో మరి భారీ 6. దీంతో అది భారీ 6. దీంతో ఠాగూర్ కళ్ళలో ఆనందం. షార్ట్ చేస్తే అప్పుడే ఫీల్డ్ అడగాల నెమ్మది ఇప్పుడు రాదు. నెక్స్ట్ 6 పోగలేదు. ఓ బౌలర్ వేసినది మరొక అద్భుతమైన షాట్. అక్కడ ఎటువంటి ఫీల్డర్ లేకపోతే 4 వెళ్ళే అవకాశం ఉంది. అక్కడ ఉన్న ఫీల్డర్ చక్కటి ఫీల్ చేయడంతో 2 పరుగులు లభించాయి. ఎంత స్కోర్ వెళ్ళిద్ది అనుకుంటున్నారు ఠాగూర్ గారు? నీ మ్యాచ్లో అయితే 80 పరుగుల వరకు చేరుకుంటుందని అనుకుంటున్నా. ఆల్రెడీ స్కోరు 38. రెడ్డి గారు చెప్పాల్సిన నెక్స్ట్ బాల్ బౌలర్ వేసిన బంతి బ్యాట్స్మెన్ మరొక అద్భుతమైన 6. అటే పక్కన గ్రౌండ్కి వెళ్ళే అవకాశం ఉంది. బంతి చాలా చక్కటి 6. ఈ మ్యాచ్ చూడటానికి రెడ్డి గారు ప్రత్యేకంగా వచ్చారు. రెడ్డి గారి ఆధ్వర్యంలో వాళ్ళ శిష్యుడు అద్భుతమైన 6లు చూపిస్తున్నాడు సంతు. దీంతో ఫీల్డింగ్ టీంలో నిరుత్సాహం కనపడుతుంది. మరొక అద్భుతమైన షాట్ 4 వెళ్ళే అవకాశం ఉంది. గ్యాప్ 4 వెళ్ళే అవకాశం. 4 రన్స్. చక్కటి బ్యాటింగ్. దీంతో 54 పరుగులకు చేరుకున్నాడు. 18 బంతులు ఎదుర్కొన్న బ్యాట్స్మెన్ సంతు 54 పరుగులు సాధించాడు. చివరి 12 బంతుల్లో ఎన్ని పరుగులు సాధిస్తారో కౌంటింగ్ గోపాలన్న మీ అభిప్రాయం చెప్పండి. అంతేనా? 30. అదేదో నేను కాసేపు చూసి చెప్తా. తన కౌంటీ అనుభవాలని గోపాలన్న ఇప్పుడు అక్కడ పంచుకొని వస్తున్నాడు. చివరి 12 బంతుల్లో ఎన్ని పరుగులు సాధిస్తారో చూడాలి. ఖమ్మం కౌంటీ కింగ్ ఎవరన్నా ఇక్కడ? ఖమ్మంలోని కౌంటీ కింగ్ ఓటమెరగని వీరుడు గోపాల్ భాయ్. ఈదిగాలో ఎవరైనా రావచ్చు. ఎనీ టైం ఓన్లీ బౌలింగ్ చేస్తాడు. చివరి 12 బంతులు చూడాలా. వైట్ బాల్. ఓ బౌలర్ వేసిన బంతి చక్కటి 4 వెళ్ళే అవకాశం ఉంది. కారు ఉంది అక్కడ. మరి 4 రన్స్. అన్న కార్ తీయమని చెప్పరు అదండి ఒకసారి. లేదు నీకు బాధ అవుతుందా? ఓ భారీ 6. మరొక అద్భుతమైన 6. కేవలం 6లతోనే సమాధానం చెప్తున్నాడు సంతో. 6, 4 తప్ప సింగిల్ స్టోరీస్ తీయట్లేదు. చాలా చక్కగా ఉంది. చివరి 10 బంతులు ఉన్నాయి. ఈ మ్యాచ్లో గోపాల్ అన్న బాగా టెన్షన్ పడుతున్నాడు. ఏం జరిగిద్దా అని. నెక్స్ట్ మ్యాచ్ ఉంది. ఏం జరగదన్నా, సంతో 1 సైడ్ విన్నా. ఓకే, అది మాకు ఎప్పుడో తెలుసు. ఫస్ట్ అలా చెప్పేసాగా సంతో విన్నాను. చివరి 10 బంతులు చూడాలి. స్కోర్ భారీగా వెళ్తుంది. మరొక అద్భుతమైన షాట్. క్యాచ్ పట్టే అవకాశం ఉంది కానీ అక్కడున్న ఫీల్డర్ పవన్ అవుట్. 3వ వికెట్ ని కోల్పోవడం జరిగింది. చివరి రన్నర్ అవకాశం. చివరి అవకాశం. మరొక ర్యాపిడో వెళ్ళే అవకాశం ఉంది. అద్భుతమైన షాట్ కానీ అది అన్ని వైపులు తిరుగుతుంది. 4 రన్స్. స్కోర్ 68 పరుగులు. ఈ మ్యాచ్ చూడటానికి మరొక అద్భుతమైన షాట్ గాల్లో లేచింది. అక్కడ ఉన్న ఫీల్డర్ దాన్ని అందుకోవడంలో ఇద్దరు మనకెందుకులే అనుకున్నారు ఫీల్డర్స్. ఏముందిలే పడతాం మనకెందుకులే అనుకున్నారు. దాంతో క్యాచ్ డ్రాప్ అయిపోయింది. చివరి 7 బంతులు ఉన్నాయి. ఓ అద్భుతమైన షాట్. దీంతో రోడ్డు మీద పడే అవకాశం ఉంది. దీని ఫీల్డర్ అక్కడ ఉన్న ఫీల్డర్ కేవలం ప్రేక్షక పాత్రమే వహిస్తున్నారు. చక్కగా బ్యాటింగ్ చేస్తున్నాడు సంతు. 76 పరుగులు. అన్ని అలాగే కొడుతుండు. మరొక 6 వెళ్ళే అవకాశం ఉంది. బ్యాడ్ లాక్. ఏదో జరిగింది కానీ రమ్మిదే. 77.
చివరి 5 బంతులు మరొక భారీ 6. దీన్ని ఖచ్చితంగా పడితే అవకాశం ఉంది. అక్కడున్న ఫీల్డర్ అంచనా వేయలేకపోయాడు. 2వ పరుగు 3వ పరుగు కూడా తీసే అవకాశం ఉంది, కానీ అక్కడున్న ఫీల్డర్ చక్కగా ఫీల్డ్ చేయడంతో 2 పరుగులు లభించాయి. చివరి 4 బంతులు ఉన్నాయి. ఇప్పటికే స్కోర్ 80 పరుగులు. ఈ 4 బంతులు ఎన్ని పరుగులు సాధిస్తారు ఠాగూర్ గారు, మీ అభిప్రాయం? మొదటి 6 వెళ్ళే అవకాశం ఉంది. 2వ పరుగు ఛాన్స్ ఉంది, కానీ చక్కటి ఫీల్డ్ చేయడంతో 82 పరుగులకి చేరుకున్నాడు. చివరి 3 బంతులు, చివరి 3 పరుగులు. ఒళ్ళిపోయింది, అదిగోండి రోడ్డు మీదకి. చక్కటి షాట్, అద్భుతమైన భారీ షాట్లతో విరుచుకుపడుతున్నాడు. 88 పరుగులు చేరుకుంది. చివరి 2 బంతులు. మరొకటి క్యాచ్ అవకాశం. ఆడున్న ఫీల్డర్ ఎంపైర్ 6 runs. అక్కడున్న ఫీల్డర్స్ ఆల్రెడీ అవుటర్స్ కూడా చెప్తున్నారు 6 అని. ఇంకా ఎంపైర్ నిర్ణయం కాలేదు. అక్కడ కిరణ్ వెళ్ళాడు తెలుసుకోవడానికి. ఇలాంటివన్నీ జిమ్ముకులన్నీ చూసి వచ్చి ఇంకా ఇంకొక బాల్ ఉందా లేదా కిరణ్? ఇంకొక లాస్ట్ బాల్ ఉందండి. డిస్కషన్ అయిపోయింది. డిస్కషన్ అయిన తర్వాత స్కోర్ 94. ఈ ఒక్క పరుగు 6 కొడితే 100 రూపాయలు చదివించారు గోపాల్ గారు సంతోష్కి. ఈ బాల్ మాత్రం 6 కొడితే 100 రూపాయలు ఇస్తారు. క్యాచ్ పట్టే అవకాశం ఉంది. అవుట్. దీంతో మొదటి ఇన్నింగ్స్ ముగిసింది. 94 పరుగులు సాధించాడు. మరికొద్ది క్షణాల్లో ప్రేమ్ బ్యాటింగ్ చూద్దాం.